నమస్తే దోస్తుళ్ళారా. కథలగూడులోని తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం. ఈరోజు ఈ తాత స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచిన న్యూయార్క్లో అద్భుతమైన శిల్పకళాఖండం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి కొన్ని విషయాలు చెప్తుండు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అమెరికా సంయుక్త రాష్ట్రాల న్యూయార్క్ నౌకాశ్రయ ప్రాంతంలోని లిబర్టీ ఐలాండ్ అనే చిన్న ద్వీపంపై నిలిచి ఉంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని ఫ్రాన్స్ ప్రజలు అమెరికా ప్రజలకు బహుమతిగా అందించిండ్రు. ఈ బహుమతికి ప్రధాన ఉద్దేశం అమెరికా స్వాతంత్ర్య శతాబ్ది సంబరాలను గుర్తు చేసుకోవడం మరియు రెండు దేశాల మధ్య స్నేహాన్ని బలపరచడం. 1865లో ఫ్రాన్స్కు చెందిన న్యాయవాది, రచయిత, దాస్య నిర్మూలకుడు ఎడ్వర్డ్ రెనీ దే లాబూలే అమెరికా స్వాతంత్ర్యానికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అమెరికా ప్రజలకు ఒక శిల్పాన్ని బహుమతిగా ఇవ్వాలని ప్రతిపాదించిండు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అమెరికా ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛ సిద్ధాంతాలను గౌరవించే చిహ్నంగా ఉండాలని ఎడ్వర్డ్ రెనీ దే లాబూలే ఆలోచన. ఫిలిప్ రాజు ఒక పరిశుద్ధ దేవాలయాన్ని మళ్లీ నిర్మించాలనే స్వప్నం కనుగొన్నాడని పురాణాలు చెబుతాయి. అదే రాత్రి ఒలింపియా గర్భంలో ఉన్న బిడ్డ భవిష్యత్తు నాయకుడని జ్యోతిష్కులు ప్రకటించిండ్రు. అలెగ్జాండర్ చిన్నతనం నుండే అసాధారణ ధైర్యం మరియు స్వభావంలో గట్టి పట్టుదల కలిగినోడు. అలెగ్జాండర్ చిన్న వయసులోనే బ్యూసెఫలస్ అనే క్రూరమైన గుర్రాన్ని అదుపు చేసిన సంఘటన అతని అసాధారణ ప్రతిభను ప్రపంచానికి తెలియజేసింది. అలెగ్జాండర్ విద్యలో కూడా అసమానుడు. 13-16 ఏళ్ల వయసులో గ్రీకు ప్రపంచంలో అత్యుత్తమ తత్వవేత్త అరిస్టాటిల్ వద్ద విద్యాభ్యాసం చేసిండు. అరిస్టాటిల్ అతనికి తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, సాహిత్యం మరియు కవిత్వం, రాజనీతి శాస్త్రం, యుద్ధ నైతిక బాధ్యత బోధించిండు. హోమర్ రాసిన ఇలియడ్ మహాకావ్యం అలెగ్జాండర్ ఆధ్యాత్మికంగా మార్గదర్శకమైంది. అలెగ్జాండర్ని ఆ యుద్ధ వీరుడు అకిలీస్ను తన ఆదర్శంగా భావించిండు. క్రీస్తు పూర్వం 336లో అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ II హత్యకు గురైన తరువాత 20 ఏళ్ల వయసులోనే అలెగ్జాండర్ సింహాసనం అధిరోహించిండు. అది ఎన్నో విభేదాలు, తిరుగుబాట్లు, కుట్రలతో కూడిన కాలం. అమెరికాలో విగ్రహాన్ని నిర్మించడానికి పునాదులు అవసరమైనాయి. ప్రజల నుండి విరాళాల రూపంలో నిధులు సేకరించడానికి జోసెఫ్ పులిటీజర్ అనే పత్రికాధిపతి ప్రచారం చేపట్టిండు. వేలాది మంది డబ్బు సహాయం చేసిండ్రు. 1886 అక్టోబర్ 28 ప్యాడస్టల్ నిర్మాణాన్ని నిర్మించిండు రిచర్డ్ మోరిస్ హంట్. దీనిని అమెరికా అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్ల్యాండ్ ప్రారంభించిండు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కేవలం శిల్పం కాదు, ఇది స్వేచ్ఛకు ప్రకాశవంతమైన దీపిక, ప్రజాస్వామ్యానికి చిహ్నం, దాస్య నిర్మూలనకు సూచిక. వలసదారులకు ఆశ యొక్క చిహ్నం. 20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికాకు వచ్చిన లక్షలాది వలసదారులు ఈ విగ్రహాన్ని తొలి దర్శనంగా చూసి కొత్త జీవితాన్ని స్వాగతించిండ్రు. 1924 స్టాట్యూ ఆఫ్ లిబర్టీ యుఎస్ నేషనల్ మొన్యుమెంట్గా గుర్తింపు పొందింది. 1984 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించిండ్రు. 2000 సంవత్సరం తర్వాత సురక్షిత పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించిండ్రు. లిబర్టీ ఐలాండ్కు ఫెర్రీ ద్వారా ప్రయాణించవచ్చు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం లోపల మెట్లు ఎక్కి కిరీటం వరకు చేరుకోవచ్చు. సమీపంలో ఎల్లిస్ ఐలాండ్ వలస మ్యూజియం కూడా ఉంది. చూసిండ్రా మనవళ్ళు, మనవరాళ్లారా? స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్య విలువలను గుర్తుచేసే అమూల్యమైన చిహ్నం. మరి మనవళ్ళు, మనవరాళ్లారా? ఇవాటికి ఇది మస్తు. వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం. ఉంటాను మనవళ్ళు, మనవరాళ్లారా.